వాటర్ ఫాల్ ఎంత బాగుందో, ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ చూడండి. సీ గ్రీన్ కలర్ మొత్తం డౌన్ కనిపిస్తుంది. కానీ అలాగా దిగేసాం, తెలిసిందే కదా మన సంగతి. మనకు నచ్చితే ఇంకేదో చేసేయాలి, ఏదో చేసి దాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదించకపోతే మనకి ఏదో అయిపోద్ది అనమాట. అడవిలోని ఇంకో ట్రెక్కింగ్ మధ్యలోని మనకి ఓ ఫ్రూట్ ఉంది, ఎల్లో కలర్లోని ఫ్రూట్ అనమాట. అరే హైలైట్ ఉంది. ఇదిగో నేచర్, ప్రకృతి పర్వతాల మీద ఇదిగో బ్లూ కలర్లో ఉందన్నమాట ఫ్రూట్. ఒకసారి టేస్ట్ చేద్దాం. ప్రకృతిని అసలు వదలకూడదు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేచర్, ప్రకృతి, శివయ్య ఇచ్చిన ప్రకృతి అనమాట. వెళ్ళి ఆస్వాదించేద్దాం. మన కోసం పంపించిన నేచర్ మనం ఆస్వాదించకపోతే శివయ్య ఫీల్ అవుతాడు. చాలా దూరం నడుచుకొని వచ్చాము, అయినా సరే మళ్ళీ ఇంకా 2.5 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ రమేష్ బర్లా. ఇప్పటి నుంచి నేను మీకు పంచకేదార్లు అయితే చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది పంచకేదార్లు. కేదార్నాథ్, మధుమహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్. నేను ఆల్రెడీ మీకు కేదార్నాథ్ వీడియోలు, చార్ధామ్ వీడియోలు ముందుగా అప్లోడ్ చేశాను. నేను వీడియోస్ చాలా బాగుంటాయి. ఒకవేళ చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. మీరు ఒకవేళ చార్ధామ్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే ఆ వీడియోలు చూస్తే మీకు 100% ఫుల్ క్లారిఫికేషన్ వస్తుంది. నేను మొత్తం రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, బస్ టైమింగ్స్ ఏంటి, ఎంత బడ్జెట్లో అవుతుంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు మధుమహేశ్వర్ని అయితే చూపించబోతున్నాను అనమాట. సో ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మధుమహేశ్వర్ని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే కనుక ముందుగా మనము హరిద్వార్ కానీ రిషికేష్ కానీ చేరుకోవాలి. సో మనకి హరిద్వార్లో, రిషికేష్లో ఏంటంటే మనకి గుప్తకాశీ బస్సులు అయితే ఉంటాయి, చూడొచ్చు. సో గుప్తకాశీ బస్సు ఎక్కితే 500 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. మనము గుప్తకాశీకి ఇంకా 10-15 కిలోమీటర్ల ముందు మనము కుండ్ అనే ప్లేస్లో దిగాలన్నమాట. ఆ కుండ దగ్గర నుంచి మనము ఊకీమఠ్ తెలుసు కదా. ఊకీమఠ్ అనేది మనకి కేదార్నాథ్, మధుమహేశ్వర్లు 6 నెలలు మంచు కప్పబడి ఉంటుంది కాబట్టి 6 నెలలు మనకి ఈ ఊకీమఠ్ అనే ప్లేస్లోకి అయితే తీసుకొస్తారనమాట. మనము ఆ ప్లేస్లోకి వెళ్ళాలి. సో ఇదే మన బస్సు. సరే ఊకీమఠ్కి వెళ్దాం పదండి. సో ఫైనల్లీ ఊకీమఠ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం కుండ దగ్గర బస్ దిగిన తర్వాత కుండ దగ్గర నుంచి ఊకీమఠ్కి 50 రూపాయలు అయితే సుమో ఛార్జ్ తీసుకుంటారు అనమాట. మనల్ని ఇక్కడే దించుతారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి మనము రాంచీ 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి 150 రూపాయలు అయితే మళ్ళీ షేరింగ్, ఇక్కడే ఊకీమఠ్లోని షేరింగ్ దొరుకుతుంది అనమాట సుమోలు. ఇక్కడ ఊకీమఠ్లో మనకి చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది, ఓంకారేశ్వర్ టెంపుల్. సో ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఊకీమఠ్లోని ఓంకారేశ్వర టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకొచ్చి ఇదే ఓంకారేశ్వర టెంపుల్. ఏంటంటే కేదార్నాథ్లో కేదారేశ్వరుడు, నెక్స్ట్ మధుమహేశ్వరులు ఉన్నారు కదా. పంచకేదార్లోని 6 నెలలు అక్కడ మంచు పడిపోద్ది కదా. ఆ 6 నెలల టైం ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చేస్తారనమాట. మళ్ళీ 6 నెలలు వింటర్ సీజన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచే ఊకీమఠ్లోంచి డోలి రూపంలోని కేదారేశ్వరుని కేదార్నాథ్, మధుమహేశ్వరుని ఏమో మధుమహేశ్వరి ఇక్కడికి తీసుకెళ్తారనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. క్రౌడ్ చూసుకుంటే పెద్ద ఏం లేదు, జస్ట్ 2-3 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పంచకేదార్ లింగాలు ఉంటాయి అనమాట. ఏంటంటే పంచకేదార్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. రుద్రనాథ్, మధుమహేశ్వరుల యాత్ర చాలా కష్టతరంగా ఉంటుంది అనమాట. ఇంకా రుద్రనాథ్ అయితే చెప్పవసరం లేదు, చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఈ ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చి మీరు పంచకేదార్, పంచలింగాల్ని మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది ఓంకారేశ్వర టెంపుల్ అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి మనము రాంచీ అనే విలేజ్కి వెళ్ళాలి. వెళ్దాం పదండి.
సో రాంచి విలేజ్కి అయితే వచ్చాము, చూసుకోవచ్చు ఇదే విలేజ్ ఇలా ఉంది. ఇక్కడే మనకి వెహికల్ అయితే ఆఫ్ సైడ్ అనమాట. ఇక్కడికి రాగానే చిన్న చిన్న వర్షం అయితే పడుతుందన్నమాట, డ్రిజిలింగ్. మనకి వర్షంతో స్వాగతం పలికాడు మహాదేవుడు, సో ఆశీర్వాదం కింద. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం గ్యాంగ్ కింద ఫామ్ అయ్యాం. ఇంకో 6 మంది పంజాబ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి ఇలాగా వేరే వేరే చోట్ల నుంచి వచ్చి కలిసామన్నమాట. అంటే అందరం కలిసి వెళ్ళామనుకో కొంచెం మనకి స్టేక్ అయ్యి డబ్బులు అయ్యి తగ్గుతాయి అనమాట. సో అది విలేజ్ చూసుకుంటే ఇలా ఉంది. నేను తర్వాత విలేజ్ కూడా తీసి పెడతాను మొత్తం. సో ఇప్పుడు నేను స్టే ఎత్తుకుంటున్నాను అనమాట. ఇక్కడ హోమ్ స్టేస్ ఏమైనా ఉంటే అవి తీసుకుందామని చెప్పి. సో హోమ్ స్టే అది తీసుకున్న తర్వాత మీకు చెప్తాను డీటెయిల్స్, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఏంటి పరిస్థితి ఏంటి అనేది. పదండి అయితే ఇంకా రూమ్ ఎత్తుక్కుందాం. సో ఈ విలేజ్లో మాకు హోమ్ స్టే అయితే దొరికింది. చెప్పాను కదా గ్యాంగ్ ఫామ్ అయ్యానని చెప్పి. 7 మందికి 900 రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట. హోమ్ స్టే చాలా బెస్ట్ ఆప్షన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువకి వస్తుందని చెప్పి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా ఇక్కడ రూమ్లు అవి ఎక్కువ ఉండడం వల్ల అయితే తక్కువకి అయితే దొరికేస్తుంది అనమాట. సో ఒక రూమ్, సింగిల్ రూము మా 7 మందికి అయితే సరిపోయింది. 6 మందికి అయితే ఇంకా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో రూమ్ అయితే నీట్గా చాలా బాగుంది. ఇంకొకటి చూడండి, ఇంటి ముందు గార్డెన్ ఎలా ఉందో, నీట్గా టెర్రస్ ఫార్మింగ్ అది, ఇంటి ముందు మొక్కలు అవి పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ అది తింటున్నారు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చూడండి ఇంకో ఇంటి పక్కనే టెర్రస్ ఫార్మింగ్ అది చేసుకొని మొక్కలు అవి చేసుకొని హైలైట్. ఇంక ఇటు సైడ్ ఏమో వ్యూ. సో ఇది మేడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇటు సైడ్ వ్యూ, ఇంకో ఇటు సైడ్ మంచు పర్వతం ఎలా కనిపిస్తుందో, మొత్తం ఫుల్ వ్యూస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇప్పుడు విలేజ్ తీసి పెడతాను, విలేజ్ చూద్దరు, మొత్తం విలేజ్ చూడడానికి వెళ్తాను నేను. సో మీకు తీసి పెడతాను, షార్ట్స్ తీసి పెడతాను, చూద్దరు. గుడ్ మార్నింగ్. చూశారు కదా విలేజ్ ఎంత బాగుందో. నాకైతే విలేజ్ చాలా చాలా నచ్చింది. నైట్ నేను ఇక్కడే స్టే చేశాను. ఇంకొకటి విలేజ్ నైట్ టైం వచ్చేసరికి, అంటే చలి బయటకు వస్తే చలి గట్టిగానే ఉంది, కానీ రూమ్లోకి వెళ్ళి దుప్పటి కప్పుకుంటే మాత్రం చాలా వెచ్చగా ఉంది. సో చాలా బాగుంది. మీకు డిన్నర్ కావాలంటే కనుక మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. మీరు ఎవరైతే రూమ్ స్టే చేసుకున్నారో, రూమ్ తీసుకున్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు. చాలా బాగా ఫుడ్ సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు. దగ్గరికి వచ్చి మరి ఇస్తారనమాట. వీళ్ళనే కాదు, ఇక్కడ ఎవరైనా సర్వీస్ చాలా బాగా చేస్తారు. డిన్నర్ వచ్చేసరికి, థాలీ వచ్చేసరికి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అయితే అయ్యింది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ట్రెక్కింగ్ అంటే ముందు రోడ్వే ఉంది, ఒక 2 కిలోమీటర్లు రోడ్వే ఉంటుందంట. దాని తర్వాత నుంచి అసలైన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. మ్యాటర్ ఏంటంటే ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుందంట. సో అయినా పర్వాలేదు, ఆ మహాదేవుని దర్శించుకోవడానికి ఎంత పెద్ద ట్రెక్కింగ్ అయినా చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. సో అలాగే నేను చూడలేని వాళ్ళు, ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి నేను చూపించిన అవుతాను. సో పర్వాలేదు, ఎంత కష్టమైనా చేసేస్తాను. సో ఇంకొకటి, అక్కడి నుంచి వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుందో చాలా చాలా బాగుంది. అసలు వాటర్ ఫాల్ సౌండ్ ప్రశాంతంగా, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ అది ఉండదు కదా. వాటర్ ఫాల్ సౌండ్ చాలా అంటే చాలా బాగా వినిపిస్తుంది. సో అది ఇంకెళ్దాం పదండి, చాలా దూరం వెళ్ళాలి, లేట్ అయిపోతుంది మళ్ళీ. సో అది వచ్చాము, శ్రీ మద్మేశ్వర పైదల్ మార్గ్ అనమాట. సో ట్రెక్కింగ్ చూసుకుంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ట్రెక్కింగ్ నేను స్టార్టింగ్ పైకి ఉంటుంది అనుకున్నాను, కానీ ట్రెక్కింగ్ చాలా కిందకు ఉంది. చూడొచ్చు, బాగా కిందకు ఉందన్నమాట. సో ఇప్పుడు కిందకు ఉంటుంది. ఇప్పుడు ఎంత కిందకి వెళ్తే మళ్ళీ మనం అంత పైకి వెళ్ళాలి. చూసుకోవచ్చు, ఇంకో మీకు మంచు పర్వతం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. మద్మేశ్వర టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది. ఇంకొకటి, ఈ 2 కిలోమీటర్లు మీరు నడవలేని అనుకుంటే కనుక మనకి అక్కడ వెహికల్ దొరుకుతుంది. విలేజ్ దగ్గర, రాంచి విలేజ్ దగ్గర వెహికల్కి వచ్చేసరికి 300 రూపాయలు అనమాట. మీరు 10 మంది ఉంటే 30 రూపాయలు షేరింగ్ పడుతుంది. 2-3 ఉన్నా సరే 300 రూపాయలు ఇవ్వాలి. సో ఇది మ్యాటర్. సో వెళ్దాం. ట్రెక్కింగ్ స్టార్టింగ్ కిందకే ఉంది కాబట్టి సో ఈజీగా చేసేయచ్చు. పదండి ఇంకెళ్దాం.
ఇప్పటికి 2 కిలోమీటర్లు అయితే వచ్చాము. ట్రెక్కింగ్ అయితే చాలా చాలా బాగుంది, బాగా డౌన్కి ఉంది. పైగా ఈ అడవిలోని మార్నింగ్ చాలా బాగుంది, కూల్గా బ్రీజ్ వస్తూ, పైగా ఇంకో పైన్ ట్రీస్ మధ్యలోని చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. పైగా ఇంకో గంగామాత సౌండ్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇంకొకటి చిన్న చిన్న పక్షులు అరుపులు. మార్నింగ్ ట్రెక్కింగ్ అయితే మాత్రం హైలైట్గా ఉందబ్బా, నిజంగా హైలైట్గా ఉంది. కాకపోతే ఏంటంటే బాగా డౌన్ ఉంది కదా, ఇప్పుడు బాగానే ఉంటుంది దిగినప్పుడు. ఇంకోటి రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రెక్కింగ్ అంతా రిటర్న్ పైకి ఎక్కాలి, చాలా అప్పు ఉంటుంది అప్పుడు. సో అది, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మొత్తం మంచి చిల్లింగ్ మోడ్లో ఉంది ట్రెక్కింగ్. సో పదండి ఇంకైతే వెళ్దాం. ట్రెక్కింగ్ 3.5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. వాటర్ ఫాల్ క్రిస్టల్ క్లియర్ వాటర్, నాకు అస్సలు ఆగట్లేదు. అర్జెంటుగా వాటర్ ఫాల్ దగ్గరికి దిగేయాలి, పదండి దిగుదాం. వాటర్ ఫాల్ ఎంత బాగుందో, ఎంత క్రిస్టల్ క్లియర్ వాటర్ చూడండి. సీ గ్రీన్ కలర్, మొత్తం డౌన్ కనిపిస్తుందా? మీకు లోతు ఉండదు అనుకుంటున్నారు, చాలా లోతు ఉంటుంది. వాటర్ క్లియర్గా ఉండడం వల్ల మనకి లోతు లేనట్టు కనిపిస్తుంది డౌన్ కనిపించడం వల్ల. కానీ వాటర్ ఫాల్ చూడండి, హైలైట్ వాటర్ ఫాల్, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మధ్యలో నేను ఈ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తానని. పైగా ఇంత మంచి వాటర్ ఫాల్, హైలైట్ వాటర్ ఫాల్. మద్మహేశ్వర ట్రెక్కింగ్ హైలైట్గా ఉంది, చాలా చాలా నచ్చింది. వాటర్ ఎంత క్లియర్గా ఉందో, వాటర్ తాగి చూద్దాం. చాలా బాగుంది వాటర్ చాలా అంటే చాలా బాగుంది, హైలైట్. ఓ మంచి ఎక్స్పీరియన్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ ఎవ్వరు దిగట్లేదు. ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట, ఎవ్వరు దిగట్లేదు ఇక్కడికి. నేనేంటంటే ఇది వాటర్ చూసి ఆగలేక దిగేసాను. ఇవన్నీ రాళ్ళ మీద నుంచి రూట్ కూడా సరిగ్గా లేదు, కానీ అలాగా దిగేసాం. తెలిసిందే కదా మన సంగతి, మనకు నచ్చితే ఇంకేదో చేసేయాలి, ఏదో చేసి దాన్ని ఆస్వాదించకపోతే మనకి ఏదో అయిపోద్ది అనమాట. సో వాటర్ ఫాల్ సో అది వాటర్ ఫాల్ చూశారు కదా, నాకైతే చాలా నచ్చింది. నేనైతే చాలాసేపు ఉండిపోయాను, దగ్గర 20 నిమిషాలు, అరగంట సేపు ఉండిపోయాను అలా వాటర్ ఫాల్ని ఆస్వాదిస్తూ. సో కానీ మనకి ఇంకా టైం లేదు, వెళ్ళాలి, టైం లేట్ అయిపోతుంది లేకపోతే. ఇంక సరే పదండి ఇంకెళ్దాం. శ్రీ మద్మహేశ్వర టెంపుల్ 12.5 కిలోమీటర్లు ఉందంట. అంటే మనం ఇప్పటికి వచ్చేసరికి 3.5 కిలోమీటర్లు ఎంత వచ్చాము. ట్రెక్కింగ్ అయితే పెద్ద కష్టంగా ఏం లేదు, మొత్తం డౌన్గా ఉందన్నమాట. యాజ్ ఆఫ్ నవ్ చాలా ప్రశాంతంగా చిల్లింగ్ మోడ్లో అయితే వెళ్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి గంగామాత చూడండి ఎంత ఉప్పొంగుతుందో, ఉరుకులు పరుగులు పెడితే ఎలా వెళ్తుందో. సీ గ్రీన్ కలర్ హైలైట్ ఉంది నిజంగా. సౌండ్ వినసంపుగా ఉందన్నమాట. మనకి ఇంకా చిన్న చిన్న పక్షుల సౌండ్లు అవి వస్తున్నాయి అనమాట. నేచర్ హైలైట్గా ఉంది. ట్రెక్కింగ్ కూడా ఇప్పటివరకు చాలా బాగుంది. వ్యూ చూడండి ఎలా ఉందో, ఇవన్నీ కొండలు, హైలైట్గా ఉంది. ఆ సౌండ్ అది వింటుంటే గంగమ్మ తల్లి చూడండి, సీ గ్రీన్ కలరు, వైట్ కలరు, ఆ ఫోర్స్కి మొత్తం వైట్ కలర్లోకి మారుతుందన్నమాట. హైలైట్ ఉంది. ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం మేఘాలు కమ్మేసి చీకటికి అయిపోయింది. హైలైట్గా మారింది క్లైమేట్, నా కోసమే మారినట్టు మారింది అనమాట. హైలైట్గా ఉంది. సరే పదండి ఇంకెళ్దాం అయితే. ఇంకా శ్రీ మద్మహేశ్వర టెంపుల్ ఇంకా 10 కిలోమీటర్ల 250 మీటర్లు ఉందంట. సో మనము నాకు తెలిసి అయితే 5.5 కిలోమీటర్లు అలాగ వచ్చి ఉంటాము. ఇక్కడ మనకి ఒక విలేజ్ ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వాటర్ బాటిల్, మ్యాగీ అవి ఇవి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు అనమాట. వాటర్ బాటిల్ వచ్చేసరికి 40 రూపాయలు అంట, మ్యాగీ వచ్చేసరికి 50 రూపాయలు 60 రూపాయలు అలాగ ఉన్నాయన్నమాట, మసాలా మ్యాగీ అలాగా. ఇంకొకటి విలేజ్ చూసుకుంటే చూడండి ఎంత బాగుందో, నిజంగా చాలా అంటే చాలా బాగుంది.
టెర్రస్ ఫార్మింగ్ అది చేసుకుంటూ నీట్గా మంచి బంగారం పండుతుంది నిజంగా. ఈ కొండ ప్రాంతాల్లోని పురుగు పట్టడం పట్టడం ఏమీ ఉండదన్నమాట. సో అలా జస్ట్ విత్తనాలు వేసి మొక్కేసి వదిలేస్తే చాలు, అంతలో అది అలా మొలుస్తూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది విలేజ్, టెర్రస్ ఫార్మింగ్ అది చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రెక్కింగ్లోని ఎయిర్టెల్ జియో అయితే పనిచేస్తుంది, కానీ చివరికి వెళ్ళేసరికి లాస్ట్ 2 కిలోమీటర్ల నుంచి ఏవి నెట్వర్క్ అయితే పనిచేయదంట, బిఎస్ఎన్ఎల్ ఒకటే పనిచేస్తుందని చెప్తున్నారు. సో నేను వెళ్ళి అక్కడ చెక్ చేసి అయితే మీకు మళ్ళీ చెప్తాను. విలేజ్ చూడండి, ఓ అరటి చెట్టు ఆర్గానిక్ పండుతుంది అనమాట. హైలైట్ ఉంది విలేజ్ నిజంగా. చూడండి అరటిగెలలు, హైలైట్ ఉందబ్బా విలేజ్. నేచర్ మధ్యలోని వెదర్ ఒకటి, వెదర్ ఒకటి చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇంకో మీకు పైన మంచు పర్వతం ఒకటి కనిపిస్తుంది కదా, అబ్బా ఇలాంటి విలేజెస్లో ఉండాలనిపిస్తుంది ప్రశాంతంగా, ఏ పొల్యూషన్ లేకుండా, ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అది సరే, పదండి ఇంకా వెళ్దాం. అక్కడ విలేజ్ దాటిన తర్వాత చూడండి, ఇటువైపు నుంచి ఒకరెవరు వచ్చి కలుస్తుందనమాట. ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఫ్రెష్గా ఉండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉండి చాలా అంటే చాలా బాగుంది. నేచర్, ప్రకృతి, శివయ్య ఇచ్చిన ప్రకృతి అనమాట. అందులోని క్లైమేట్ నా కోసమే ఈ క్లైమేట్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా నచ్చింది. వెళ్ళి ఆస్వాదించేద్దాం. మన కోసం పంపించిన నేచర్ మనం ఆస్వాదించకపోతే శివయ్య ఫీల్ అవుతాడు. వెళ్తాను, వెళ్ళి మనం ఆస్వాదిద్దాం. చాలా అంటే చాలా బాగుంది, హైలైట్. ఏమన్నా వ్యూ అసలు, ఓ హైలైట్ అంటే హైలైట్ వ్యూ. వెళ్దాం పదండి. అది చూశారు కదా గంగమ్మ తల్లి ఉరుకులు పరుకులు పెడుతూ, అసలు చాలా అంటే చాలా బాగుంది. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. నేను చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రెక్కింగ్ ఇక్కడ వరకే బాగుంది. ఇక్కడ నుంచి చూడండి అప్ ఎలాగుందో, మొత్తం జిగ్జాగ్ మేనర్లో వెళ్ళాలి. సో అది ఇక్కడ నేను చాలాసేపు ఉండిపోయాను అనమాట. ఇంకొకటి క్లైమేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియట్లేదు. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కాస్తుంది. రెయిన్ కోట్ మాత్రం తెచ్చుకోవడం మర్చిపోవద్దు, చాలా చాలా మ్యాండేటరీ. సో అది ఇక్కడ నుంచి ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్దాం, ఎందుకంటే కొంచెం అప్పు ఉంది కదా. సో అందుకు పులుసు కారిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా దారుణంగా అప్పు ఉంది. ఇంకెక్కడి నుంచి మొత్తం అంతా అప్పే ఉంటుందంట. చూడండి ఎంత కిందకు ఉందో. అక్కడి నుంచి వచ్చేసరికి చాలా చాలా కష్టంగా అనిపించింది. కానీ వ్యూ చూడండి ఎలాగుందో, హైలైట్ వ్యూ కదా. గంగామాత ఎలాగుందో, క్లీన్గా బ్లూ కలర్లో వాటర్, సీ గ్రీన్, హైలైట్ వ్యూ అనిపించింది నిజంగా. చాలా చాలా బాగుంది. అందులోని క్లైమేట్ ఒకటి చాలా బాగుంది కదా, హైలైట్. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ వెళ్దాం.
అడవిలోని ఇంకో ట్రెక్కింగ్ మధ్యలోని మనకి ఓ ఫ్రూట్ ఉంది, ఎల్లో కలర్లోని ఫ్రూట్ అనమాట. ఎల్లో కలర్ ఫ్రూట్ అంట, ఇది హిస్సోల్ అంట, HISOL అంట హిస్సోల్. ఒకసారి టేస్ట్ చేద్దాం. ప్రకృతి ఇస్తే అస్సలు వదలకూడదు, మనం టేస్ట్ చేయాలన్నీ. ఇదిగో ఇది ఇలాగ ఉందన్నమాట, ఎల్లో కలర్లోని ఫ్రూటు. చూడ్డానికి ఎల్లో కలర్లో ఏదో బెర్రీలాగా ఉందన్నమాట, బ్లూబెర్రీలాగా. టేస్ట్ చేద్దాం ఒకసారి. అర్రే హైలైట్ ఉంది, హైలైట్. తియ్యగా పుల్లగా, తక్కువ పుల్లగా ఉంది, ఎక్కువ స్వీట్గా ఉందన్నమాట. బాబ్బా చాలా బాగుంది, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటాయని. హిస్సోల్ ముళ్ళులు చాలా దారుణంగా ఉన్నాయి, గుచ్చిపోతున్నాయి. ఇంకో ఎల్లో కలర్ చాలా బాగుంది. ఇదిగో చెట్టు ఇలాగ ఉంది, ఇదిగో ఫ్రూట్ వచ్చేసరికి ఇలా ఉందంట. ముళ్ళులు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా అంటే చాలా గట్టి గుచ్చిపోతున్నాయి అనమాట. సో చాలా టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు, హైలైట్ ఉంది. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి పెద్దది మంచిగా బెల్ల దొరికింది. ఇదిగో ఇలా ఉందన్నమాట. లోపల పువ్వులాగా ఉంటుందేమో, పేగ్గానే లోపల పోయి ఇక్కడ మనకి ఏదో చిన్న హోల్ లాగా పడింది చూడండి. హైలైట్, చాలా హైలైట్గా ఉంది. ఇంకా చాలామంది కోస్తున్నట్టున్నారు, లోపలికి ఉన్నాయి. ఉంటే ఇంకా ఎక్కువ తిందును. సర్లేండి, ఉన్న రెండైనా మిగిలిన వాళ్ళైనా తింటారు కదా. సరే పదండి అయితే ఇంకెళ్దాం. ఇదిగో ఇక్కడ మళ్ళీ నేచర్, ప్రకృతి, పర్వతాల మీద. ఇదిగో బ్లూ కలర్లో ఉందన్నమాట ఫ్రూటు. ఇది త్రిమూడ్ అంట. మరి నేను కరెక్ట్గా పలకలేకపోతున్నానేమో, వాళ్ళు త్రిమూడ్ అంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తున్నారు. ఒకసారి టేస్ట్ చేద్దాం, ప్రకృతిని అసలు వదలకూడదు. చాలా బాగుంది, తియ్యగా పుల్లగా చాలా బాగుంది నిజంగా. తీటిగా విటమిన్ సి ఉంటుందంట ఫుల్. ఇంకో 2-3 వేసేద్దాం, హైలైట్ ఉంది. ఇంకో చేతులు ఎర్రగా అవుతున్నాయి అనమాట. ఇంకో ఇవన్నీ బ్లూ కలర్ ఫ్రూట్. ఇంకో 2-3 తినేసి ఇంకో 2-3 తిందాం. ఇంకో ఈ పైన ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. చాలండి, మళ్ళీ మిగిలిన వాళ్ళకి ఉండాలి కదా, మిగిలిన వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా. పదండి వెళ్దాం. మధ్యలోని మనకి ఇంకో మళ్ళీ వేరే ఫ్రూట్ ఏదో దొరికింది. ఇదేంటంటే దీని పేరు తెలియదంట. ఇంకో గ్రీన్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో అనమాట. దీని పేరు తెలియదంట. ఇది బేసిక్గా ఏంటంటే పండలేదు, ఇది ఇంకా పచ్చికాయ. పండివి ఎక్కడా కనిపించలేదన్నమాట ఒక్కటి కూడా. సో అందుకే పచ్చి టేస్ట్ చేసి చెప్తాను. ఒగరుగా ఉంది, ఒగరుగా లైట్గా పుల్లగా ఉందన్నమాట. ఇదిగో చెట్టు ఇలా ఉందన్నమాట, ఇలా పచ్చగా కాయలన్నీ ఉన్నాయి. ఇదిగో పండితే ఇలాగ వైలెట్ కలర్లోకి మారుతుందేమో. దీన్ని తిని చూద్దాం. బ్రో, దిస్ ఇస్ ద ఫ్రూట్. నామకే కింగోడా అంట. మరి పండినవేం లేదు, ఇంకో ఇది కూడా సగం పండింది అనమాట. ఇది ఏం పచ్చిగా అంతే. నాట్ ఈటింగ్ క్యూ ఇట్స్ నాట్ రైప్. సో ఇదనమాట, పండినవి అయితే లేవు, పచ్చదైతే చిన్న లైట్ పుల్లగా ఒగరుగా ఉందన్నమాట. నామకే కింగోడా అంట. కింగోడా నైస్. విటమిన్ సి ఇస్లియే. సో అది టైం అవుతుంది, వెళ్దాం పదండి. వర్షం కూడా అసలు తగ్గేలా లేదు, లైట్గా అలా పడుతూనే ఉంది. వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్లు ఉందంట. చాలా దారుణంగా ఉందో చూడండి. కింద నుంచి జిగ్జాగ్ ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది, చాలా అంటే చాలా. కానీ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. క్లైమేట్ చాలా బాగుంది. ఇటు సైడ్ వ్యూ హైలైట్ ఉంది. ఇప్పుడు ఇంకో ఈ కొండ అలా ఎక్కాలి. ఇంకో ఈ పైనుంచి అలాగ పైకి వెళ్ళి అలాగ వెళ్ళాలన్నమాట.
సో చాలా కష్టంగా ఉంది. అది ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్దాం అప్పుడు. ఒకసారి చూడండి ఎక్కడి నుంచి వచ్చామో. ఆ కింద నుంచి అర్థమవుతుంది ఎంత హైట్గా ఉందో. మొత్తం జిగ్జాగ్లో అప్ అనమాట. ఏంటి ఒక 5 నిమిషాలు నడిచేసరికి ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది. మళ్ళీ ఆగాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ 10 నిమిషాలు 5 నిమిషాలు నడుస్తుంటే మళ్ళీ ఆయాసం వచ్చేస్తుంది. చాలా దారుణంగా ఉంది. ఇంకా వ్యూ ఒక్కటే మనకు మోటివేషన్ అనమాట. సో ఎటు చూసినా మొత్తం వ్యూస్, మొత్తం పర్వతాలు చాలా బాగున్నాయి అనమాట. అదొక్కటే మోటివేషన్. దాన్ని చూడగానే మళ్ళీ రీఎనర్జీ అయితే వస్తుందన్నమాట. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఆ 12 కిలోమీటర్లు ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసాం కదా. సో ఇంకా ముందుకెళ్ళే కొద్దీ బాగా కాళ్ళు అవి పట్టేసి చాలా దారుణంగా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి క్లైమేట్ ఎప్పటికప్పుడు అలా మారిపోతుంది అనమాట. అప్పుడే ఎండగా వస్తుంది, అప్పుడే వర్షం పడినట్టు అయిపోతుంది అనమాట. సో అది కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్దాం. చెప్పానా 2.5 కిలోమీటర్లు ఉంది, కానీ చాలా నీళ్ళు తప్పు రాశారు అనిపిస్తుంది అనమాట. చాలా దూరం నడుచుకొని వచ్చాము, అయినా సరే మళ్ళీ ఇంకా 2.5 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. మనోడు చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ ఉంది కదా, అలా మే తమిళనాడు నయ్యే ఆంధ్ర సే ఆయా, తమిళనాడు అనుకుంటున్నాను అనమాట. जेनिलिया नहीं है, जेनिलिया गोवा से. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మంత్రాలు వినిపిస్తున్నాయి కదా. ఆ మంత్రాలు వినగానే ప్రాణం లేచి వచ్చిందనమాట. సో ఇప్పుడు డౌన్ ఉంది, టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి డౌన్ ఉంది. నేను ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 7 అయ్యిందనమాట. 12 గంటలు ట్రెక్కింగ్ పట్టింది నాకైతే. ఇప్పుడు వెళ్ళి నేను దర్శనం ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారు, మళ్ళీ మార్నింగ్ ఎన్ని గంటలకి ఓపెన్ చేస్తారో చెప్తాను. ఇంకోటి అక్కడ స్టే ఏంటి, పరిస్థితి ఏంటి, మొత్తం అన్నీ చెప్తాను అక్కడికి వెళ్ళి. సో ముందైతే దగ్గరికి వెళ్దాం. టైం వచ్చేసరికి ఉదయం 6:30 అయింది. ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట. ఇదే స్టే. టెంపుల్ వచ్చేసరికి మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. దేవుడి సన్నిధిలో ఉన్నట్టు అనిపించింది నైట్ టైము. ఇప్పుడు ఏంటంటే టెంపుల్ వచ్చేసరికి 8 గంటలకు ఓపెన్ చేస్తారనమాట. ఇంకొకటి మీకు పైన అప్పు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండన ఆ పై కొండ పైన పాత మద్మహేశ్వర్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. వ్యూ చాలా బాగుంటుందంట, మీకు మంచు పర్వతాలు అవి కనిపిస్తాయంట. సో అవి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇంకో రూమ్స్ ఉన్నాయి కదా, పర్సన్ వచ్చేసరికి 400 రూపీస్ తీసుకుంటున్నారనమాట. నా సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ సింగిల్గా వస్తే కనుక కిందనే ఎవరో ఒకరితో గ్యాంగ్గా ఫామ్ అవ్వండి. సింగిల్గా రావడం అంత కరెక్ట్ కాదు. వచ్చినా పర్లేదులేండి. సో అది సింగిల్గా అయితే పర్ హెడ్ 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో అక్కడే అనమాట. ఇక్కడ హోటల్స్ అవి ఏమి ఉండవు, మీరు వాళ్ళతోనే చెప్తే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. 220 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. సో అది ఇంకో టెంపుల్ ఓపెన్ చేస్తే దర్శనం చేసుకుందాం. సో ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇక్కడ మనకి 70 రూపాయలు ఇస్తే హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళి మహాదేవుని దర్శించుకుందాం పదండి. ब्रह्ममुरारी सुरार्चित लिंगम निर्मल भासित शोभित लिंगम जन्मज दुख विनाशक लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम.
प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् महामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं మద్మహేశ్వరుడి దర్శనం అయితే అయిపోయిందనమాట. ప్రశాంతంగా, పెద్దగా క్రౌడ్ ఏం లేదనమాట. చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు, హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు, మనకు మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా అయితే దర్శనం జరిగింది. సో అది ఇప్పుడు ఏంటంటే మనకి పైన వచ్చేసరికి ఓల్డ్ మద్మహేశ్వర్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, జనాలు అందరూ ఎక్కుతున్నారు కదా. సో అది దగ్గర ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. చూడడానికి దగ్గరగానే ఉన్నా సరే సో 3 కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది అనమాట. సో పైన టెంపుల్ ఉంటుంది, పైన లొకేషన్ కూడా చాలా బాగుంటాయంట. ఇంకో ఇటువైపు హిమాలయస్ కనిపిస్తున్నాయి కదా, ఆ హిమాలయస్ని మనము క్లారిటీగా చూడొచ్చు అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. సో వెళ్దాం పదండి, పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ పైకైతే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే టెంపుల్, మద్మహేశ్వర్ టెంపుల్. బ్యాక్ సైడ్ వ్యూ చాలా బాగుంది. బ్యాక్ సైడే కాదు, చూడండి మొత్తం పెనారమిక్ వ్యూ అనమాట. మొత్తం పెనారమిక్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది, ఎటు చూసిన వ్యూ. అండ్ ఇంకొకటి గ్రాస్ చూడండి, ప్లెయిన్గా ఫ్లాట్గా చాలా నచ్చింది నాకు. గ్రీనరీతో మొత్తం హిమాలయస్ పర్వతాలు చాలా అంటే చాలా నచ్చింది. సో ముందెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం పదండి. సో అది ఓల్డ్ మద్మహేశ్వర్ టెంపుల్ చూసుకుంటే చాలా బాగుంది. చుట్టూ హిమాలయస్, పెనారమిక్ వ్యూ. నాకైతే చాలా నచ్చింది ప్లేస్ వచ్చేసరికి. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసరికి 10:30 అవుతుంది మార్నింగ్. సో మళ్ళీ మనం ఈ ట్రెక్కింగ్ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకి ట్రెక్కింగ్ చేయాలి. సాయంత్రం లోపు అయితే కిందకి చేరుకోవాలన్నమాట. సో అది వెళ్దాం పదండి. సో ఫైనల్లీ కిందకైతే వచ్చామన్నమాట. చూసుకోవచ్చు, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యింది. ప్రతిదీ చాలా ప్రశాంతంగా అయితే అయ్యిందనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ కిందకైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ వచ్చేసరికి మీకు సిగ్నల్స్ ఏమి పనిచేయనమాట. ఎయిర్టెల్ పనిచేయదు, జియో పనిచేయదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుందంట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే
ఛార్జింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఉండదు, ఓన్లీ సోలార్ మీద రన్ అవుతుంది అనమాట. కాబట్టి ఓన్లీ లైట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి రూమ్లో కూడా, మీకు ఒక్క సాకెట్ కూడా కనిపించదు ఏ రూమ్లో కూడా. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్కి కూడా అస్సలు అవ్వదు అనమాట. సో అందుకే పవర్ బ్యాంక్ అనేది మస్ట్ షుడ్. సో అది టైం అవుతుంది, ఇంకా మనం కిందకైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో వెళ్దాము. ఓం నమ శివాయ, జై శంభో. వెళ్దాం పదండి. మ్యాటర్ ఏంటంటే మన వాళ్ళతో వచ్చాను కదా, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, వాళ్ళు ఏంటంటే మొత్తం సామాన్లన్నీ పట్టుకొచ్చారు. మొత్తం సామాన్లు, కూరగాయలు అన్నీ పట్టుకొచ్చి ఇన్ని మ్యాగీ ప్యాకెట్లు తెచ్చి, ఆఖరికి రైస్ కూడా తెచ్చారు. ఇంకో స్టవ్ దికో, స్టవ్ మొత్తం మినీ స్టవ్ తెచ్చి మొత్తం అనమాట. వెళ్తా రావడం వల్ల మంచిగా నాకు ఫుడ్ పెడుతున్నారు. సో అది మ్యాగీ చేసుకొని తిందాం. సో ఫైనల్లీ మ్యాగీ మొత్తం అందరం చేసుకొని తింటున్నాం. ఇంకో మన అన్న బకాసుర అన్న, ఎందుకంటే మీరు ప్లేట్ చూసారంటే అర్థమైపోద్ది అనమాట, చూడు ఎంత ఉందో. సో అందరూ ముద్దుగా మళ్ళీ బకాసుర అన్న పిలుస్తారనమాట మన అన్నని. సో ఇది ఫైనల్లీ మద్మహేశ్వరుడు దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. చూడొచ్చు మీరు, స్టార్టింగ్ చూశారు కదా ఈ బోర్డు. సో మార్నింగ్ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి 7 గంటలు పట్టిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:10 అవుతుంది. మ్యాటర్ ఏంటంటే మీకు గుర్తుందా, వీడియో స్టార్టింగే మనకు డౌన్ ఉందని చెప్పుకుంటే ఎగురుకుంటూ వెళ్ళాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ట్రెక్కింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఆ రిటర్న్ 5 కిలోమీటర్లు ఎక్కేసరికి పులుసు కారిపోయింది, మామూలుగా లేదు. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.